హైదరాబాదులో అయితే కీలకంగా ఫుడ్ క్వాలిటీ డిపార్ట్మెంట్ తనిఖీలు జరుగుతున్నాయి. సిటీలో ఫుడ్ సేఫ్టీ మీద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నేషనల్ క్రైమ్స్ రికార్డ్స్ బ్యూరో సర్వే చేసుకొచ్చింది. కల్తీ ఆహారంతో హైదరాబాద్ బిర్యానీ బ్రాండ్ దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేసింది. సిటీలోని హోటల్స్ కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించట్లేదంటూ సర్వేలో వెల్లడించింది. 19 ప్రధాన నగరాల్లో సర్వే నిర్వహిస్తే కల్తీ ఆహారంలో టాప్ ప్లేస్లో హైదరాబాద్ ఉందని ప్రకటించింది. గడిచిన 2 నెలల వ్యవధిలో 84% ఫుడ్ పాయిజన్ కేసులు నమోదైన రాష్ట్రంగా ప్రదేశంగా భాగ్యనగరం ఉంది. 62% హోటల్స్ గడువు తీరిన పాడైపోయిన కుళ్ళిన ఆహారాన్ని కస్టమర్లకు వడ్డిస్తున్నట్టు సర్వేలో బయటపడింది. బిర్యానీ శాంపిల్స్లో ప్రమాదకరమైన కలర్స్ వాడుతున్నట్టు గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన హైదరాబాద్ బిర్యానీ ప్రతిష్ట దెబ్బతీసేలా హోటల్స్ నిర్వాహకులు వ్యవహరిస్తున్నారన్నటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో సర్వేతో జీహెచ్ఎంసీకి ఫుడ్ సేఫ్టీ విభాగం అలర్ట్ అయింది. హోటల్స్ రెస్టారెంట్లో మార్పు వచ్చే వరకు నిరంతరం డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. మరో 4 రోజుల వరకు సిటీలో ఈ ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు కొనసాగబోతున్నాయి.